సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అనిశ్చిత కొరబడింది, అన్ని రంగాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్ లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆలోచన గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? ఉల్లిపాయలు ఖాతా వేసుకోవాలని. ఇవాళ పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా. ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు మొన్న మోడీ గారి నుంచి కూడా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో మరి శంకుస్థాపన చేశారు. ఈ రోజు మళ్ళీ బడ్జెట్ లో కూడా మనకి పోలవరానికి, రాజధానికి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకి ఇవాళ నిధులు కేటాయింపు జరిగింది. ఇవాళ ఇది కొనసాగాలంటే ఈ శాసన మండలి గెలుపు చాలా ఆవశ్యకత. గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ గెలుపు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర నిలబడాలంటే భయపడే ఉండే విధంగా ఈ గెలుపు ఉండడానికి మనం అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతాం. ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గాల్లో, నేను కూడా మరి దేవదత్ గారు వస్తున్నారు, మాకు బండి రామకృష్ణ గారు కూడా మరి పరిశీలకులుగా వారు కూడా ఇవ్వడం జరిగింది. జనసేన తరఫున వారు కూడా బయటికి వెళ్ళినాం. అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజార్టీ మచిలీపట్నం నుంచి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ ఆ మెజార్టీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కర్మబలం దేవుడైనా క్షమిస్తారు కానీ కర్మబలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొంచెం జరుగుతుంది కదండి, ప్రాసెస్ లో భాగమే. కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ తప్పించుకోవడానికి తప్పు చేస్తారు. ఆ తప్పే మళ్ళీ పట్టించింది. ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతను కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు చెప్తున్నాను, వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారి. అటువంటి వ్యక్తులు నేను తోన్నాడా? తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరో మా బంధువులు కూడా ఉన్నాడు. బియ్యం దొంగ రైస్ పొలాలని ఏమంటారు కదా, ఆ రైస్ పొలం ఎలా అయితే 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా గెలిపించుకుని ఏ రకంగా అయితే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మనం అందించామో, రేపు కృష్ణా జిల్లా నుంచి కూడా గుంటూరు జిల్లా కన్నా కూడా ఎక్కువ మెజార్టీ ఇప్పించి చూపించాల్సిన బాధ్యత మనం అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మొన్న గుంటూరు జగన్ గారి పర్యటనలో ఉన్నారని, మీరు కూడా లేరని చెప్పి కూడా మొన్న గుంటూరు మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనగా అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నిటిని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 2 మరణిస్తే ఆ పరామర్శల్లోనూ, అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్ళటం, ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను. కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే, పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడరు అలాగే ఆ మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు. నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను. అయ్యా, నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా, కిరాతకంగా, దుర్మార్గంగా చట్టాలని తొంగలోకి తొక్కి, మానవ హక్కుల్ని తొంగలోకి తొక్కి, తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని
డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను. ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను. ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటపడతాం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ, ఇదొకటే కాదు, మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళవి వాళ్ళ భార్యలు కొడుకులు కూతురులు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? అంటే పార్టీలో తిరిగితే కనుక నీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తామని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి, లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంట ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు, రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఒక 17 మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక 1,00,000 రూపాయలు నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. అదొక్కటే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్లు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలవి పిల్లల ఫోన్ నెంబర్లని కూడా ఎస్పీ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించటాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాకనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేయబడేదానికి ఒక రోజు వస్తుంది. అది మరొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకోమంటారు. కొల్లు రవీంద్ర, యాదగిరి వెంకట్రావు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది పేరు నాని, కొడాలి నాని, మీ పేరు ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా అదే పేరు. మీరు ఎవరో పేరు చెప్పారు, అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నానిని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి? బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కొల్లు రవీంద్రకి.